హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజివీడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషించిన రైడ్ 2 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. రీసెంట్గా నేను మే 4th నాడు ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ఓడియన్ థియేటర్లో ఈ మూవీని చూశానండి. యాక్చువల్గా అయితే నా ఛానల్లో ఎక్కువగా తెలుగు లేదా ఇంగ్లీష్ మూవీస్ యొక్క రివ్యూస్ వస్తుంటాయి. హిందీ మూవీస్ రివ్యూస్ ఎక్కువగా రావు. అప్పుడెప్పుడో సల్మాన్ ఖాన్ మూవీ యొక్క రివ్యూ తప్ప ఇంకా ఈ మధ్యకాలం ఏది రాలా. కానీ చాలా కాలం తర్వాత హిందీ మూవీ రివ్యూ చేస్తున్నా అండి. ఇది తెలుగులో ఇంకా డబ్బింగ్ అవ్వలేదండి, హిందీలోనే రిలీజ్ చేశారు. అఫ్ కోర్స్ చావా మూవీని కూడా నేను హిందీలోనే చూశాను, తర్వాత దాన్ని తెలుగులో డబ్ చేశారు. మేబీ దీన్ని తెలుగులో డబ్ చేస్తారు లేదు నాకైతే తెలియదు. ఓకే, ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు వాణి కపూర్, రితేష్ దేశ్ముఖ్, రజత్ కపూర్, సుప్రియా పాఠక్ మరియు అమిత్ సేల్ తదితరులు నటించారండి. సౌరభ్ శుక్లా కూడా నటించినట్టున్నారు. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అండి. డైరెక్టర్ వచ్చేసి రాజ్ కుమార్ గుప్తా అనమాట. ఓవరాల్ గా ఈ రైడ్ 2 మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. ఆ హీరో విలన్ మధ్యలో ఉండేటటువంటి ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ లో ఉంటది అనమాట. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మూవీస్ డెఫినెట్ గా నచ్చుతాయండి. అఫ్ కోర్స్ రైడ్ 1 మూవీని తెలుగులో మిస్టర్ బచ్చన్ అని చెప్పేసి మన హరీష్ శంకర్ గారు తీసి చెడదొబ్బారు. అఫ్ కోర్స్ అది మరి ఈ రైడ్ 2ని ఎవరు తీసి చెడగొడతారంటే మరి ఎవరికిద్దామండి? మన షాడో కంత్రి సినిమాలు తీసినటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసు, ఆయనకి ఇద్దామండి. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆణిముత్యం ఆయనే కాబట్టి ఇక్కడ ఆయన పేరు చెప్పదలుచుకోరా. ఆ పేరు ఏంటన్నది మీరే గెస్ చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేబీ ఆయనకి ఇవ్వండి, ఈ సినిమాని చెడదొబ్బండి. కథలోకి వెళ్తే మన హీరో గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారన్నమాట. అయితే అతను తన యొక్క ట్రాన్స్ఫర్ లో భాగంగా భోజ్ అనేటటువంటి ఒక ఊళ్ళోకి వెళ్తారనమాట. అక్కడ ఈ సినిమాలో యాంటాగనిస్ట్ అయిన రితేష్ దేశ్ముఖ్ ఊరి ప్రజల దృష్టిలో మాత్రం దేవుడిగా పిలుస్తుంటారన్నమాట. అతని కోసం ప్రాణాలను ఇచ్చేస్తారన్నమాట. అయితే మరి మన హీరో ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, స్వతహాగానే ప్రతిదీ కూడా డేగకన్నుతో పరిశీలిస్తుంటారు. అలాగ పరిశీలించి మనోడు చేసేటటువంటి చాలా అక్రమాలని బయటికి తీసుకొస్తాడనమాట. అది ఎలా ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా ఈ అతని విలన్ యొక్క అరాచకాలను బయటికి తీసుకురావడానికి చాలా మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్ నే వాడాడండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ లో ఎందుకనో కొద్దిగా లూజ్ ఇచ్చాడేమో అనిపించింది. చాలా సన్నివేశాలు ఆడియన్స్ ఇట్టే పసిగిట్టేసేలాగా ఉంటాయి. ఓవరాల్ గా అయితే బోర్ కొట్టదని చాలా బాగుంది. కాకపోతే ముందే చెప్పాను కదండి, సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ అండి, మంచి కలెక్షన్ లో రాబడుతోంది. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ చాలా బాగా నటించాడని చెప్పాలి. ఒక రకంగా ఆ క్యారెక్టర్ లో మనం అజయ్ దేవగన్ తప్ప ఇంకొకరిని అస్సలు ఊహించుకోలేమండి. చాలా స్మూత్ గా ఆ ప్రతి కేసును అలా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. స్టార్టింగ్ లో సౌరభ్ శుక్లా ఇంటి మీద దాడి చేస్తాడు. అక్కడ అతను రైడ్ చేసేటటువంటి ఆ సీన్స్ కూడా సూపర్ ఉంటాయండి. బంగారం ఉన్నటువంటి పెట్టులన్నీ వేసుకెళ్తాం, దానికి సంబంధించి వచ్చే సన్నివేశాలు, అతను ఎందుకు భోజ్ అనే ఊరికి వచ్చాడు అన్నది కొంచెం సస్పెన్స్ అనమాట. అది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటది. ఓకే, అట్లాగే మళ్ళీ విలన్ కి అగైనెస్ట్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కూడా చాలా బాగుంటది అనమాట. ఓవరాల్ గా ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో మాత్రం అజయ్ దేవగన్ చెలరేగిపోయాడని చెప్పాలి. ఇక అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ కంటే నెగిటివ్ రోల్ చేసిన రితేష్ దేశ్ముఖ్ కే ఎక్కువ మార్కులు పడతాయండి. హీరోని ఒక ఆట ఆడేసుకుంటాడు అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే చిటికిన వేల మీద పెట్టి ఆడిచ్చేస్తాడనమాట. చాలా కూల్ గా గేమ్ ఆడతాడండి రితేష్ దేశ్ముఖ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా హీరోకి అస్సలు దొరకకుండా ఇవేం పీక్కో అన్నట్టుగా ఉంటదన్నమాట అతని యాక్టింగ్. ఓవరాల్ గా రితేష్ దేశ్ముఖ్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. నన్ను అడిగితే ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా రితేష్ దేశ్ముఖ్ ఫస్ట్, తర్వాత అజయ్ దేవగన్ అని చెప్తాను. ఇక రితేష్ దేశ్ముఖ్ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అట్లాగే హీరోయిన్ వాణి కపూర్ కూడా తనకి ఇచ్చిన రోల్ కి న్యాయం చేసిందండి. మిగతా ఆర్టిస్టుల్లో ఆ హీరో ప్లేస్ లో వచ్చేటటువంటి ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటాడండి. ఎందుకంటే హీరోని కొంతకాలం సస్పెండ్ చేస్తారు. అతని ప్లేస్ లో ఐ థింక్ అమిత్ నెయిల్ అనమాట. అతను మాత్రం యాక్టింగ్ ఇరగదీసాడండి. కామెడీ మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి కామెడీ ఎక్కువగా అతని ద్వారా జనరేట్ అవుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ సౌరభ్ శుక్లా కూడా బాగా చేస్తాడు కామెడీ. వీళ్ళిద్దరు కామెడీ మూవీకి మంచి రిలీఫ్ అని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సినిమాకి 4 మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారండి. అమిత్ త్రివేది, యోయో హనీ సింగ్,
రోచక్ కోహ్లీ మరియు సచేత్ పరంపర ఉన్నారన్నమాట. నలుగురు కూడా బాగున్నాయండి మ్యూజిక్. మరి ముఖ్యంగా తమన్నాది ఒక స్పెషల్ సాంగ్ ఉందండి. తమన్నాది ఒక స్పెషల్ సాంగ్, అట్లాగే జాక్వెలిన్ కూడా ఒక సాంగ్ ఉందండి. ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. మరి ముఖ్యంగా తమన్నా సాంగ్ అయితే చాలా బాగుందండి. అది కాక తమన్నాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తను ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందో ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయండి. తమన్నా జైలర్‌లో నువ్వు కావాలయ్యా అని చెప్పేసి ఒక ఐటెం సాంగ్ చేసింది. అలా తను ఐటెం సాంగ్ చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లేనండి. ఏదేమైనా సరే నిర్మాతలు తనని గోల్డెన్ లెగ్ అనుకుని ఈ విధంగా ఐటెం సాంగ్ కోసం తీసుకుంటున్నట్టున్నారు. అట్లాగే యశ్ పాండే అందించినటువంటి బీజీఎం కూడా చాలా బాగుందండి. సుధీర్ కే చౌదరి యొక్క సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఆ రైడ్ కి వెళ్ళేటటువంటి సీన్స్ లో సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అన్నమాట. రాజస్థాన్ లొకేషన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ కూడా గుడ్ అని చెప్తాను. సందీప్ ఫ్రాన్సిస్ గారి ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేశారండి ఎడిటింగ్. సెకండ్ హాఫ్ విషయంలోనే కొంచెం తడబడ్డారని అనిపించింది. సెకండ్ హాఫ్ ఒక 10 మినిట్స్ ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఎడిటింగ్ పర్వాలేదు. ఇక డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా గారి విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయన వాస్తవ సంఘటనలు ఏమి తీసుకోలేదండి. జస్ట్ ఫిక్షనల్ గా రాసుకున్నాడు అన్నమాట స్టోరీ. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే కుదరటం వల్ల మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ విషయంలో రాజ్ కుమార్ గుప్తా గారి యొక్క డైరెక్షన్ కి మార్కులు ఇవ్వాల్సి వస్తే నేను 4.5 ఇస్తానండి 5 కి. ఓకే. ఇక ఈ మూవీకి మన నూజివీడు సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.